ఈ యొక్క కుంతికి ఒక బాలకుడు జన్మించాడు అని చెప్పి తెలిసి ఆ యొక్క గాంధారి అసూయతో ద్వేషంతో రగిలిపోయింది. ఈమెకు గర్భం వచ్చి 2 సంవత్సరాలైంది గాంధారికి, అయినా ప్రసవం కాలేదు. కానీ ధర్మరాజుకి జన్మనిచ్చేసింది కుంతీదేవి. అంటే కురువంశానికి జ్యేష్ఠరాజు పుట్టాడు కుంతీదేవికి. అది భరించలేకపోయింది గాంధారి. మనకి కూడా చాలా విచిత్రం అనిపిస్తుంది. ఈ సమయం వస్తే వరాలు ఇచ్చేవాళ్ళు, శాపాలు ఇచ్చేవాళ్ళు, దేవతా సమానమైనటువంటి వాళ్ళు, ఎంతో గొప్ప త్యాగాలు చేయగలిగేవాళ్ళు, భర్త అంధుడని కళ్ళకి గంతలు కట్టుకొని అలాగే జీవితం గడుపుతుందంటే ఆమె సామాన్యురాలు కాదు. అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క ద్వేషము అసూయానికి గురి కావటం ఏమిటి అనేది మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇవన్నీ స్వాభావికంగా ప్రకృతి పరంగా అసలు మనుషులకి వస్తాయేమో అనిపిస్తుంది. ఆమె తన గర్భాన్ని చూసుకొని గట్టిగా చేతిలో ఏదో ఒక ఆయుధం లాంటిది పట్టుకొని, పరిఘ లాంటిది పట్టుకొని గట్టిగా తన గర్భాన్ని కొట్టుకుంది. ఒక విచిత్రమైనటువంటి పిండం బయటపడింది. వేదవ్యాసుడికి ఏదో అనిపించేసింది, ఏమిటిది ఇలా జరిగిందని చెప్పేసి వెంటనే ప్రత్యక్షమయ్యాడు. ఏమ్మా, ఏంటి నువ్వు చేసిన పని? అయ్యా, 2 సంవత్సరాలైంది నేను గర్భం దాల్చి, ఎప్పుడైతే నాకు ప్రసవం కాలేదో ఇబ్బంది అనిపించింది, అందుకే కొట్టేశాను అని. సరే, ఆ పిండాన్ని తీసుకొని వేదవ్యాసుడు ఆ కుండల్ని తెప్పించి వాటిని నేతితో నింపి ఇంకా కొన్ని ఔషధాలతో నింపి ఈ విచిత్రమైన పిండం అది ముక్కలు ముక్కలుగా తయారైంది. దాన్ని తీసుకొచ్చి ఒక్కొక్క ముక్కని ఒక్కొక్క కుండలో పెట్టారు. ఒక 2 సంవత్సరాల వరకు దీని జోలికి పోకండి, ఈ కుండల్ని సంరక్షిస్తూ ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఈ దాసీలు ఉన్నారు కదా మహారాణి దగ్గర, వాళ్ళు అలాగే చేశారు. 2 సంవత్సరాలు గడిచింది. అందులోంచి ముందు వచ్చినవాడు దుర్యోధనుడు. అలాగే ఆ తర్వాత అందరూ ఆవిర్భవించారు. ఒక చెల్లెలు దుస్సల కూడా వీళ్ళకి ఉంది, ఆమె కూడా ఆవిర్భవించింది. గాంధారి కోరిక మేరకు వ్యాసుడే ఏర్పాటు చేశాడు ఒక అమ్మాయి కూడా ఉండాలంటే. ఈ 100 మంది ఆవిర్భవించేటప్పుడు దుర్యోధనుడు ఏ క్షణంలో ఆవిర్భవించాడో దుర్యోధనుడు, ఆ క్షణంలోనే అక్కడ కుంతీదేవికి వాయుదేవుడి యొక్క అంశతో భీముడు జన్మించాడు. పుడుతూనే చాలా బలంగా ఉన్నాడు, చాలా గొప్పగా ఉన్నాడు. ఈ యొక్క దుర్యోధనుడు, ఆ భీముడు ఒకేసారి జన్మించడం జరిగింది. ఆ తర్వాత దుర్యోధనుడు తమ్ముళ్ళు వాళ్ళంతా జన్మించారు. ఈ విధంగా కథ ముందుకు వెళుతూ ఉంది.